హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నారు. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకపోతులు ధరలు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరుగుతుంటే ఎలా కొన్నారనేది వీడియోలో చూపిస్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ఇది నెల్లూరు నుంచి 40 కిలోమీటర్లు వస్తుంది. తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు అనేది వస్తుంది. ఇది మనకి గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో మనకి వరగల నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్లో అయితే కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఈ సంత అనేది ఉంటుంది. ప్రతి శుక్రవారం అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుందన్న. ఓకే, ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరిగాయి, లోపలికి వెళ్ళైతే చూద్దాం. చాలా మంది అడుగుతున్నారు, వెంకీ అన్న మాకు 1000-1500 పిల్లలు దొరుకుతాయా, ఉన్నాయా అని అడుగుతున్నారు అన్న. ఈ టైంలో మనకి 1000-1500 పిల్లలు దొరికేది కష్టం అన్న. 1000-1500 అనేది దొరికేది కష్టం. ఎందుకంటే ఇప్పుడు అన్ని మేకల సూటు మీద ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఈనుతున్నాయి కాబట్టి చిన్న పిల్లలే ఉంటాయి. ఇంకొక నెల తరువాత అనేది మనకి 1000-1500 పిల్లలు అనేది దొరుకుతాయి. అప్పుడు నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. అలాంటప్పుడు వచ్చారంటే 1000-1500 పిల్లలు అనేది దొరుకుతాయి. ఈ టైంలో అయితే మనకి ఈ మేకలు మేకపోతులు మాత్రమే ఉన్నాయి. ఆ వీడియోలు మాత్రమే నేను వీడియోలో చూపిస్తాను. ఓకే, లోపలికి వెళ్ళైతే ఒకసారి మనకి మేకలు చాలా వరకు అయితే ఆగున్నాయి. టైం మనకి 9 గంటలకు కావస్తుంది. అసలు మార్కెట్ ఎలా ఉంది, మేకలు సేల్ అవుతున్నాయా, మేకపోతులకి రేట్ ఉందా, అసలు ఏది కొనుగోలు లేదా, మార్కెట్ ఎలా ఉంది అనేది వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, స్టార్టింగ్లో మనకి మేకలు చూపిస్తాను, తర్వాత మేకపోతులు అనేది చూపిస్తాను. ఇక్కడ మీడియం సైజు మేకలు కదా, ఇక్కడ వచ్చేసి మనకి మీడియం సైజు మేకపోతులు అనేది మీడియం సైజు మేకలు అనేది ఉన్నాయి. ఇవి లైవ్ వెయిట్ కూడా 20 కిలోలు బ్రదర్, ఈజీగా 20-22 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. 20-22 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి 1, 2, 5 మేకలు అనేది ఉన్నాయి. ఇవి జోడి జత వచ్చేసి మనకి జత ప్రైజ్ అన్నప్పుడు మన 2 మేకల గురించి అనేది రేట్ చెప్తా ఉన్నా. ఏం చెప్తా, ఎవరో అన్నయ్యా ఏం చెప్పను, ఈ జత 18,000. ఏ మార్కెట్ లేదు, చాలా ఆగున్నాయి మేకల. ఓకేనా, ఈ 5 మేకలు జత వచ్చి మనకి 18,000, 9,000 రూపాయలకే చెప్తున్నారు. ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ కొంచెం పెద్ద సైజు మేకలు, ఏ మన అన్నయ్య ఇవి కూడా ఈ పెద్ద సైజు మేకలు అన్నీ ఎర్ర మేకలు కదా, నెల్లూరు అంటే బ్రౌన్ లేక నల్ల మేకలు వేరు, ఇవి వేరు. ఇవి కూడా మొత్తం సూటు మేకలు కదా. ఇవి కూడా మనకి మొత్తం ఇప్పుడు మేకలు కానీ గూర్రెలు కానీ అన్నీ సూటు మీద అనేది ఉన్నాయి. ఈనేదానికి ఒక నెల తర్వాత, ఒక 1 మంత్ తర్వాత అయితే మనకి పిల్లలు మేకలు దొరుకుతాయి, గొర్రెలు పిల్లలు అనేది కూడా దొరుకుతాయి. ఇప్పుడు అన్ని మేకలు కానీ గొర్రెలు కానీ అన్నీ సూటు మీద అనేది ఉన్నాయి. ఓకే, ఈ మేకలు అయితే మనకి సైజు 30 కిలోలు ఈజీగా లైవ్ వెయిట్ వస్తాయి. 30 కిలోలు అనేది లైవ్ వెయిట్ ఖచ్చితంగా వస్తాయి. ఈ మేకల ధర ఎలా చెప్తున్నారు? ఎన్ని, 5, 6? ఏం చెప్పను అన్నయ్య? 25,000 చెప్పాను జత. 12,500 మేక. ఓకేనా, ఈ వచ్చేసి మనకి పెద్ద సైజు మేకలే, సూటు మేకలు. ఒక మేక అనేది 12,500గా చెప్పారు. జత వచ్చి మనకి 25,000గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గెన్. వచ్చిన తర్వాత వాటికి పాలు వస్తున్నాయా, కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా, ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది కొనుక్కోండి. మన అన్న ఇక్కడ మేకలు తీసుకొచ్చింది. ఓకే, ఇక్కడ ఏమయ్యా ప్రాపర్ ఆయన ఫోన్లో మాట్లాడుతూ పోతున్నావా? ఓకే, ఇక్కడ కూడా మేకల కట్ట అనేది ఒకటి ఉంది. ఈ మేకల కట్ట అనేది ఏమన్నా ఈరోజు మార్కెట్ లేనట్టుందా? పిల్లలైతే దింపలేదు, మేకలు అయితే ఆగిపోయి ఉన్నాయి. ఎంత రేట్ చెప్తున్నారు చూపిద్దాం. లైవ్ వెయిట్ అయితే నాకు దగ్గర 25 కిలోలు అనేది వస్తాయి. 30 అనేది రావు, కానీ 25 కిలోలు అనేది వస్తాయి. ఈ కట్ట ఎన్ని ఉన్నాయి, జత ఎలా చెప్తున్నారో చూద్దాం. ఏమన్నా ఈరోజు మార్కెట్ లేనట్టుంది, మేకల మార్కెట్. ఎన్ని కట్ట? మొత్తం 15. ఏం చెప్తున్నారు జత? 19,000 చెప్తాను. జత 19,000 చెప్తాను. మేకలు పోతులు కూడా ఎల్లగా ఆగిపోయింది, మార్కెట్ డల్గానే ఉంది. ఓకే, ఈ మొత్తం కట్ట అనేది మనకి ఆయన ఎందుకు దీనా తీస్తా నీకే తీస్తా. బాడుగులో చెప్పేది నీకు నేను కూడా పెడతా బాడుగు నీకు చెప్తా. వాడు చెప్తా భలే కూడా లేదు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్తాలే. ఓకే, ఈ కట్ట అనేది మనకి 15 మేకలు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి అతనే మన మేకలు తీసుకొచ్చిన అతను. 15 మేకలు అనేది ఉన్నాయి. జత 19,000 బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి జత 19,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అని ఉంది. ఇలా మా విలేజ్ పక్కనే బ్రదర్. మా విలేజ్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే మన అన్న వాళ్ళు డైలీ వారం మార్కెట్కి అనేది వస్తుంటారు.
మేకలు ఇంకేదైనా చూద్దాం. కట్టలు అనేది ఆగున్నాయని చెప్పాను. మేకలు అనేది పెద్దగా కనిపించలేదు. పోతులు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ వచ్చేసి మేక పోతులు అనేది ఆగి ఉన్నాయి. చూడండి, పెద్ద పోతులు అనేది ఆగిపోయి ఉన్నాయి. సరే, ఇవి కూడా ఒకసారి మేక పోతులు అనేది చూపిస్తాను. మేకలు ఇంకా ఒక 2-3 కట్టలు చూపిస్తాను. తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను. మేకలు పెద్దగా కనపడలే. ఇక్కడ కొనుగోలు అయితే పెద్దగా జరగలేదన్న. ఇక్కడ మేకల కట్టలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా మేక పోతులు చూద్దాం. మేక పోతులు అయితే చాలా వరకు చూడండి, మేక పోతులు అనేది చాలా వరకు పెద్ద పోతులు అనేది 6 months ఏజ్ అనేది ఉంటాయి బ్రదర్. 6 నెలలు పైన అనేది ఏజ్ ఉంటాయి. అన్ని కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి. మార్కెట్ లేదే అనుకుంటా. అక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి. ఏం బావా, ఏ మార్కెట్ లేదా ఈరోజు మీ మార్కెట్ పండగ? మీకు పండగ డౌన్ అయితే మీకు పండగ. చెప్పు, ఎట్టుందన్న మార్కెట్? ఏం పోతులు అయితే అంత ఆగిపోయి ఉన్నాయిగా. రేటు ఉంటే కొనాలిగా. రేట్లు ఎక్కువ చెప్తారు అంతే, అందువల్ల ఆగిపోయినాయి. పోతులు అయితే వచ్చాయి, రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ చెప్తారు. అదే పండగ దగ్గర పడింది కాబట్టి రేట్లు అయితే ఎక్కువ చెప్తారు. ఏనా తీస్తా, మీ కూడా తీస్తా. ఓకేనా? ఇవి అయితే మన ఏరియా వాళ్ళు. ఈ చుట్టుపక్కలన్నీ ఈ బిల్డింగ్ వస్తున్నా. ఈ బిల్డింగ్ మనకి పెద్ద పొట్టేళ్ళు, పెద్ద మేకపోతులు ఉంటాయి కదా, ఆ బిల్డింగ్ ఆపోజిట్గా ఎక్కువ మా ఏరియా వాళ్ళే ఉంటారు. అంటే మా కలువాయి, కుళ్ళూరు అటు ఇటు సైడ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు మా సైడు. కానీ ఈ ప్లేస్కి నేను ఎప్పుడు పెద్దగా రాను, ఎందుకంటే మన వాళ్ళే కాబట్టి. అక్కడ పల్లెల్లో రైతుల దగ్గర కొని ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఓకే, ఇక్కడ మన ఏరియా మన వాళ్ళు వచ్చారు కాబట్టి అందరూ మన వాళ్ళు ఏమన్నా బాగున్నావా? ఇక్కడ చుట్టుపక్కల అంతా ఇంకా మన బంధువులు ఉంటారు, ప్లస్ మా వాళ్ళే ఉంటారు ఎక్కువగా. అందువల్ల నేను ఈ ప్లేస్కి పెద్దగా రాను. కానీ ఈరోజు వచ్చాను, ఎందుకంటే మేకపోతులు అనేది మన వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఈ మేకపోతులు కట్ట ఉన్నాయి మనకి. ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం. ఎన్ని ఉన్నాయా? 15. ఏం చెప్తున్నావు జత? 18,000. అడగడం ఎవరా? ఈసారి మన వాళ్ళు అందరూ ఇయ్యే తెచ్చినట్టురా. ఓకేనా? ఈ కట్ట ఎన్ని? 15. ఇక మన ఏరియాకి వచ్చాయి ఇప్పుడు. అంటే ఇటు రాను నేను పెద్దగా. ఓకే, 15 పోతులు అనేది ఉన్నాయన్నా. 6 months అనేది ఏజ్ ఉంటుంది. లైవ్ వెయిట్ కూడా 25 కిలోలు. 25 కిలోలది నెంబర్ చెప్తూ ఉన్నానా? నెంబర్ చెప్తుండు. 25 కిలోల దగ్గరగా లైవ్ వెయిట్ అనేది ఉంటాయి. జత వచ్చి మనకి ఎంత? జత ఏం చెప్తున్నావు? 18,000. ఫోన్ నెంబర్ చెప్పు, ఏదైనా ఎవరైనా కావాలంటే. అన్నా ఫోన్ నెంబర్ చెప్పు. 6300 320 775. అన్నా చిన్న మన ఏరియాలోకి వచ్చారు, అందరిని చూపిస్తా. మన యూట్యూబ్లో అందరూ చూడండి. ఈ మధ్య రాలేదు కదా ఇట్లా. ఏ హైదరాబాద్ బేరం ఎలా ఉందా? పొట్టేళ్ళు అమ్ముతున్నాయా? ఏ అమ్ముతున్నాయన్నా? పొట్టేళ్ళు అమ్మడంలే, ఇంకేం అమ్ముతున్నాయి అక్కడ? కొదాలు, గొర్రె కొదాలు అవి అమ్ముతున్నాయి. పొట్టేళ్ళు అయితే దసరాకి ఏం లేదు, ఊపు లేదు. ఓకే, ఇక్కడంతా ఇంకా మన ఏరియా వాళ్ళే అన్న. పోతులు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి మనకి. ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనకి 6 months పైన. 6 months అన్నా. ఓకేనా? ఇవి వచ్చేసి మనకి 6 months 7 months మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. జత ఎలా చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ మొత్తం మన వాళ్ళే సార్ బ్రదర్, ఎందుకంటే అంతా మా బాబాయ్ అంతా వ్యాపారస్తులు. చుట్టుపక్కల మా గుడి చుట్టుపక్కల అంటే పల్లెల్లో రైతుల దగ్గర కొని పొట్టేళ్ళు, గొర్రెలు, మేకలు, మేకపోతులు అనేది చుట్టుపక్కల ఈ బిల్డింగ్కి అంటే పెద్ద పోతులు, పెద్ద పొట్టేళ్ళు అనేది ఉంటాయి కదా, బిల్డింగ్కి ఆపోజిట్గానే ఈ ప్లేస్ మొత్తం మా చుట్టుపక్కల విలేజ్లు మొత్తం ఒక 20-30 బళ్ళు వస్తాయి కదా. 20-30 బళ్ళు అనేది వస్తాయి. మార్కెట్లో ఎక్కువ మా వాళ్ళే వస్తుంటారు. అంటే వేరేలా అనుకోవద్దన్న, మా వాళ్ళు అంటున్నానని వేరేలా అనుకోవద్దు. అంటే మా చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు అనేది వస్తారు. కానీ వీళ్ళ దగ్గరికి నేను ఎప్పుడూ రాను, ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు. ఇప్పుడు మన అన్న వాళ్ళు నమ్మి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నేను ఇప్పించానంటే వాళ్ళు చెప్పే రేటు అమ్ము అది అంటారు. కాబట్టి నేను ఇక్కడ వీళ్ళ దగ్గరికి అయితే రాను. మా రిలేటివ్స్ అయినా, మా బంధువులైనా, మా చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళైనా సరే వీళ్ళు వ్యాపారస్తులు కాబట్టి నేను రాను. రైతు వారీగా ఉండే వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి మేకలైనా, మేకపోతులైనా, పొట్టేళ్ళైనా ఏదైనా బయట వాళ్ళ దగ్గర అయితే ఇప్పగలను. ఎందుకంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రేటు గట్టిగా నేను మాట్లాడలేను. వాళ్ళు ఈ రేటుకి అమ్మీరా, ఆ రేటుకి అమ్మీరా అని వచ్చి నన్ను అడుగుతుంటారు. కాబట్టి నేను ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ
మా విలేజ్ వాళ్ళ దగ్గరకు వచ్చింది ఫస్ట్ టైం ఇప్పుడే బ్రదర్. వీడియోస్ తీయడానికి కానీ రేట్లు అడగడానికి కానీ ఇప్పుడే వచ్చాను వాళ్ళ దగ్గరికి. మన వాళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా వీళ్ళ దగ్గరికి అయితే నేను రాను. ఎందుకంటే ఇక్కడ ఎంతైనా రిలేటివ్స్ కాబట్టి మనం వాళ్ళు ఇంతకమ్ము అంతకమ్ము అని అడుగుతుంటారు. మనం వచ్చిన వాళ్ళకి అలా చేయడం కరెక్ట్ కాదు. అందుకని నేను బయట రైతు వారీగా ఉండే వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గరే ఇప్పిస్తుంటానన్న. పల్లెల్లో కూడా అంతే. గూడూరు దగ్గర గూడూరు వ్యాపారస్తులు తెచ్చున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఒకవేళ ఉన్నాయిరా అంటే వాళ్ళ దగ్గర చూపిస్తా. అన్న వాళ్ళకి నచ్చిన తర్వాత అనేది ఇప్పిస్తాను. తర్వాత వచ్చి మనకి పల్లెలో రైతు వారీగా ఉండే జీవాలు కూడా చూపిస్తాను. ఓకేనా. మనం ఒకసారి మేకలు అంటే ఇక్కడ తెచ్చారు మన వాళ్ళు అంతా మేకపోతులు. ఈ బ్యాచ్ అయితే అడగదాం రేటు. ఏం బాబాయ్ ఎన్ని ఉన్నాయా? 10. ఏం చెప్తున్నావు బాబాయ్? 22,000 చెప్తున్నా. 20,000 కడతారు. మార్కెట్ లేదు. ఆడేమో కొనేవాళ్ళు అంటే మీరు రేట్లు ఎక్కువ చెప్తారు అని చెప్తారు. రేట్లు లేవు కానీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా తక్కువ చెప్పాలటైతే వాళ్ళకి, అంతే కదా. అదే నేను అది వాళ్ళు రేట్లు ఎక్కువ అంటే ఇంకా తక్కువ చెప్తే కొంటారేమో. ఓకేనా. కొనేవాళ్ళు మాత్రం రేట్ ఎక్కువ ఉందన్న అంటున్నారు. ఎక్కడేమో వీళ్ళు రీజనబుల్ రేటుకే చెప్తున్నారన్న. ఖచ్చితంగా దగ్గర 25 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. జత వచ్చి మనకి 22,000 11,000 అనేది పోస్ట్ చెప్తున్నారు. కానీ 10,000 అంటే 10,000 లెక్కన అనేది దగ్గర 15,000కి అడుగుతున్నారా? ఏం చేద్దాం బాబాయ్, వాళ్ళ కాలం అలా ఉంది, వాళ్ళ టైం అలా ఉంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి 6 months పిల్లలు అనేది 20,000 22,000 23,000 25,000 లోపల అనేది 6 months అనేది ఏజ్ ఉండే మేకపోతులు 22,000 23,000 అనేది రేట్లు అయితే చెప్తున్నారు. ఇక్కడ 4 months 5 months మధ్యలో 4 months 5 months పిల్లల పోతులు అయితే చూపిద్దాం ఒకసారి. ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు అన్న. 4 months 5 months పిల్లలు మనకి 10,000కి వస్తాయా 12,000కి వస్తాయా అని అడుగుతున్నారు. ఇవి కూడా ధరలు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ కొన్నట్టున్నారు ఇల్లు అమ్మే వాళ్ళు కొన్నారా? మరి ఇది కొన్నట్టున్నారు ఈ బ్యాచ్ అన్న. కొన్నారా? ఒకసారి ఫోన్ అయితే మాట్లాడుతున్నారు మన అన్న వాళ్ళు. ఫోన్ మాట్లాడిన తర్వాత చూపిస్తా. ఇక్కడ మనకి 3 months కాదు కానీ 4 months 5 months బ్రదర్. మరకలు ఇవి మరకలు కాదు, పోతులు అయితే అనుకున్నా. ఫోన్ మాట్లాడిన తర్వాత ఇక్కడ ఈ 4 months పిల్లలు నేను ఉన్నాయి బ్రదర్. ఇక్కడ 4 months 4 నెలలు అనేది వయసు ఉంటుంది. 4 నెలలు అనేది వయసు అనేది ఉంటుంది. ఇక్కడ ఇవి ఎంత చెప్తున్నారో చూపిస్తాను. లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 12 కిలోలు ఉంటాయి బ్రదర్. ఇక్కడ చాలా మంది వీటికి డిఫరెంట్ కూడా చెప్తాను అన్న. చాలా మంది అన్న గొర్రెలు బెస్టా మేకల బెస్టా అని చాలా మంది ఫామ్లో వాళ్ళు నాకు కాల్ చేసి అడుగుతున్నారన్న. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి అన్న. మేకలు అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అన్న. మేకలు అనేది కొంచెం లేట్ ప్రాసెస్. గొర్రెలు అనేది మనకి గొర్రెలకు పుట్టే పిల్ల అనేది మనకి 3 నెలల కల్లా 5,000 3 నెలల కల్లా మనకి 5,000 6,000 దగ్గరలో అంటే పొట్టేలు అనేది అమ్ముతుంది. మేక పోతు పిల్ల మనకి దీనికి నాకు తెలిసి ఇప్పుడు 4 నెలలు అనేది దగ్గరగా 4 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. ఇది మనకి 4 నెలలు ఉన్నా కూడా 5,000 అమ్మేది కష్టం బ్రదర్. ఇది వచ్చేసి మనకి 5,000 అమ్మేది కష్టం. అంటే 5 నెలలకు కానీ ఇది 5,000 అనేది అమ్మదు. అంటే ఎంత 2 నెలలు పైన అనేది టైం పడుతుంది. పొట్టేళ్ళు అనేది మనకి 3 నెలలకే 5,000 6,000 అమ్ముతుంది. ఈ మేకలు కూడా అంటే మేకల్లో ప్రాబ్లం డిసీజ్ అంటే జబ్బులు అనేది రావు అనేది ఒక్కటే వాటిల్లో ఈ విధానం. గొర్రెలకి ఒక డిసీజ్ వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి రీసేల్ కానీ మనం ఇన్కమ్ కానీ మన గొర్రెలు అనేది మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. మేకలు అనేది కొంచెం లేట్ ప్రాసెస్. ఇవి ఏం చెప్తున్నారో ఒకసారి అయితే మాట్లాడుకుందాం అన్న. నీకు నచ్చిన పిల్ల అయితే చెప్పేది ఆయన అన్న. ఎన్ని మొత్తం కట్ట 10 పిల్లలు. ఏం చెప్పను జత 9,500 జత 9,500. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి 4 months అనేది ఏజ్ ఉంటుంది బ్రదర్. 4 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. కానీ ఇవి జత వచ్చి మనకి 9,000 అంటే జత మనకి 9,000 అంటే 4,500 అనేది రేట్ చెప్తున్నారు. అదే 4 months పొట్టేళ్ళు అయితే మనకి జత 14,500 15,000 కూడా చెప్తారు. అవి జత 12,500 13,000 కూడా. అంటే పిల్ల 6,6,500 పైన 4 months అనేది. ఇంకా దాన్ని బట్టి డిఫరెంట్ అర్థం చేసుకున్నా. మేకలకి గొర్రెలకి వాటి పిల్లలకి గొర్రెలు అంటే గొర్రెల పిల్లలకి 3 నెలలకే మనకి 5,000 6,000 అమ్ముతుంది. మేకపోతులు అనేది 4 నెలలు అయినా కూడా 4,500 బేరం చెప్తున్నారు. అంటే జత మనకి 9,000 అనేది చెప్తున్నారు. కానీ ఇది ఇంకా మనకి 4,000 కూడా ఇచ్చే అంటే జత 8,000 కూడా ఈ బ్యాచ్ అనేది వచ్చేది అనుకుంటుంది. కాబట్టి ఇంకా అర్థం చేసుకోండి రేట్లు మేకలకి గొర్రెలకి
వాటి పిల్లలకి రీసేలు ఇన్కమ్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి పోతు పిల్లలు ఉన్నాయి మరి. ఇవి కూడా 4 months అనేది ఏజ్ ఉంటుంది నాకు తెలిసి. ఇవేం చెప్తున్నారు చూద్దాం. ఏందంటా ఎన్ని తెచ్చినావు, ఎన్ని అమ్మిను? 40 తెచ్చాను. 40 ఎట్టమ్మేవయ్యా? జత 11,500. అదేలే పిల్లల బట్టి ఏరుకున్న దాన్ని బట్టి ఈ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? అది మనకు తెలిసి అన్ని ఈ టైప్ వస్తాయి. ₹1 అటో ఇటో వదిలేస్తారు. ఇవన్నీ ఉన్నాయా? 10, 8. ఏం చెప్పను అయ్యా? జత 11,000. ఓ బెదరాడా. ఓకేనా, ఈ వచ్చేసి మొత్తం అన్న వాళ్ళు అయితే మన అన్న వాళ్ళు అయితే ప్రతి వారం అనేది పల్లెల్లో రైతుల దగ్గర తీసుకొస్తారు. 40 పిల్లలు తీసుకొచ్చారు. 40లో ఇంకా 8 పిల్లలు ఉన్నాయి. అంటే 32 పిల్లలు అనేది మనకి జత 2 బ్యాచ్లుగా అమ్మారంట. 11,500కి ఒక బ్యాచ్, 12,000కి ఒక బ్యాచ్ అమ్మారంట. అవి సెలెక్ట్ పరంగా పోయి ఉండే పిల్లలు మనకి జత వచ్చి 11,000. జత 11,000 అంటే ఫైనల్గా మనకి 9,000, 9,500 అనేది రావచ్చు. ఏం బాబాయ్ రావా నా కాడిగా? ఇప్పుడు ఏదో డైలాగ్ మాట్లాడుతుందో ఏం కాదు, అమ్మలేదని. బాబాయ్ నీ బాధ చెప్పు బాబాయ్. నేను తెరుస్తా బాబాయ్. నీకేం చెప్పు, క్వార్టర్ ముందా బాబాయ్? క్వార్టర్ ముందా? పిల్ల ఈ వయసులో పిల్ల కావాలా, క్వార్టర్ ముందా? ఏం కాదులే బాబాయ్తో నేను మాట్లాడేది. 16 సంవత్సరాల పిల్ల కావాలంట. తాత అన్నదేమోలే బాబాయ్. ఈ వయసులో కూడా సిగరెట్, బీడియా సిగరెట్ నువ్వు కొట్టేదా? బీడీ తాగడు, సిగరెట్. అదే నేను అనేది, సిగరెట్ కొడుతున్నాడు. కానీ ఈ రోజు డల్గా ఉండేమో మరి, పిల్లలు అమ్మలేదేమో. అప్పుడు బాబాయ్ ఏం బాబాయ్ 3 వారాల నుంచి అమ్మలా, అందుకు ఈ రోజు సిగరెట్ కొట్టకుండా డల్గా ఉండవు అయితే. సరే అయితే ఓకే. మన బాబాయ్ కొద్దిగా బాగా హుషారుగా ఉంటే మాత్రం సిగరెట్ కొట్టేవాడు. కానీ 2 వారాల నుంచి అమ్మలేదనేసి బాగా డల్గా ఉన్నాడు. ఇక్కడ 10 పిల్లలా? 1, 2, 3, 4, 5, 6 పిల్లలు లేదన్నా. ఈ జత ఏం చేస్తున్నారో మన బాబాయ్తోనే మాట్లాడతావు. రేటు కూడా ఏం చెప్తున్నావు నా డౌటే. బాబాయ్ నువ్వు రేట్ అనేది చెప్తావా చెప్పవా? నాకా చెప్పు. సర్లే మనం మళ్ళీ మాట్లాడుకుంటాం తమాషకి. జత 12,000. అవతల 11,000 చెప్తా, నువ్వు 12,000 చెప్తావు. అందుకే కదా అమ్మంది అయ్యా. నువ్వు అవతల 11,000 చెప్తారు. ఆ వీడియోలో పడుతుంది స్వామి అని అటు మాట్లాడ బాగా పడితే పడి అంట. చూడా ఎక్కడ మాటలు మాడతాడు చూడా. ఏం కాదులే ఓకేనా. ఇవి జత వచ్చి మనకి 12,000గా చెప్తున్నారా? ఆయన చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది. అవి 11,000. నీ 12 పిల్లలు బాగుంటాయి, నువ్వు కూడా బాగానే వల్ల పిల్ల ఖచ్చితంగా నిన్నే నచ్చద్ది. వాళ్ళ కుర్రోళ్ళు నచ్చరు. సరే ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇంకో బ్యాచ్ ఉన్నాయి. 5 months అనేది ఉంటుంది నాకు తెలిసి 5 months ఏజ్ అనేది ఉంటాయి. ఇవి జత ఎలా చెప్తున్నారు? ఇక్కడ వచ్చి మనకి 5 months 6 months దగ్గరలో ఉంటాయి. మిగతా మనకి 5 months అనేది ఏజ్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం మనం. బాబాయ్ మనేనా ఎన్ని ఉన్నాయి బాబాయ్? 17. ఏం చెప్తున్నావు నా జత? 16,500. ఏం అడగలే ఎవరా? ఎంత కడుతున్నారా? లేదు మార్కెట్ ఉందా? మార్కెట్ లేదు. అదే మార్కెట్ లేదు. ఓకే, ఈ కట్ట అనేది మనకి 17 పిల్లల 17 మేకప్ పోతులు అనేది ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి 16,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఫైనల్గా 13,000కి అలా రేట్ అయితే అడుగుతున్నారంట. మార్కెట్ పెద్దగా లేదు అనే చెప్తున్నారు మనకి. చూడండి మేకప్ పోతులు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి. మనకి మేకప్ పోతులు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి. అక్కడ మనకి చిన్న పిల్లలు ఏదైనా ఉన్నాయేమో చూస్తాను, ట్రై చేస్తాను. మనకి ఈ పిల్ల అయితే తక్కువలోనే కొని ఉంటారు. ఇల్లు ఎంత కొన్నారో చూపిస్తా. అన్నా కొన్నావా? అమ్మేదా? ఏం చెప్పనున్నా? ఏం చెప్తున్నావు అంటున్నా? ఏం కాదు చెప్పు. అంటే ఒకప్పుడు ఈ పిల్ల ఏ రేట్లో ఉండింది, ఇప్పుడు ఏ రేట్ చెప్తున్నావు అని. 2,500 అంటే 1,500కి అట్లా ఇచ్చేస్తావు. పోతు పిల్ల మరక పిల్ల. ఓకేనా. ఇంతకు ముందు మనకి ఒక 2 నెలలు 3 నెలల క్రితం అయితే ఈ పిల్ల 1,000 రూపాయలకి 1,200 కూడా ఇచ్చేవాళ్ళు. అన్నవాళ్ళు 2,500 చెప్తున్నారు. ఫైనల్గా 1,500 అనేది కూడా ఫైనల్ రేట్ కాదు, వచ్చితే 1,200కి అట్లా కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లలు అనేది ఉన్నాయి కానీ రావడం లేదు బ్రదర్. ఇలాంటి పిల్లలు మార్కెట్కి పెద్దగా రావడంలా. వచ్చినా అడిగేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి, అన్ని మరక పిల్లలు. అబ్బా
ఏమా కొన్నారా కొన్న బ్యాచ్లు ఈరోజు మార్కెట్లో కొన్నాటి ఏం కనపడటం లేదే మార్కెట్లో అమ్మిన వాళ్ళు ఎవరు లేరే అమ్మే వాళ్ళు ఎవరా ఎవరిదా ఏదంటూ ఇప్పుడు నాగతందం అంటే సరే సరే మరకపిల్లలు ఇయ్యా ఏం అమ్మలా ఇలాంటి పిల్లలు అంటే ఇప్పుడు కాదు ఇంకొక రోజంతా ముందుకు పోతే మరకపిల్లలు ఏం చెప్పండి జత 7,000 ఓకే 3,500 చెప్తున్నావు ఓకేనా ఎన్ని మరక పిల్లలు పేరు ఎన్ని మరక పిల్లలు ఒక 3 months అనేది ఏజ్ ఉంటుంది కానీ 3 months అనేది ఏజ్ ఉంటుంది ఖచ్చితంగా 3 months అనేది ఏజ్ ఉంటుంది మరక పిల్లలు జత 7,000 అంటే 3,500గా పిల్ల అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదు వచ్చిన తర్వాత ఒక 1,500 1,000 రూపాయలు అనేది పిల్ల మీద ఖచ్చితంగా తగ్గేదానికి అవకాశం ఉంది ఇలాంటి పిల్లలు మార్కెట్లో తక్కువ వస్తున్నాయి వచ్చినా కూడా ఈ కొనేవాళ్ళు ఇప్పుడు పెద్దగా లేరన్న పోతు పిల్లలు అయితే కొంటున్నారు కానీ మేక పోతు పిల్లలు అనేది పెద్దగా రావడం లేదు ఏమా అమ్మలా ఇవన్నీ మనకి 6 months మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది అమ్మారో లేదు అమ్మారా అడిగే వాళ్ళే లేరు ఇంకేం అమ్ముతారా ఏ బావా కొన్నా కొను తీసానా తీస్తా బాబాయ్ ఏ ఊరు బాబాయ్ గుట్టుకెళ్ళిగా ఓకే 3 వేసుకొచ్చావా 3 వచ్చి 30,000కి ఒక్కొక్క పోతుని 10,000 లెక్కన 40,000 కొన్ను నువ్వు ఎక్కువ పెట్టుకుంటే రేటుకి ఎట్ట కొంటరు నువ్వు 40,000 కొన్నువు 40,000 కొలు ఎందుకు కొంటరు 30,000 కదా అడగతారు దాని రేట్ అదే అంటారు నువ్వు ఆడ ఇంకా తక్కువ కొనుక్కుంటే ఉంటుంది నువ్వు ఎక్కువ కొనుక్కు ఇక్కడ ఎక్కువ కొనలేరు కదా అమ్మడానికి మార్కెట్ లేదు బాబాయ్ దాని దగ్గర కొనుక్కో ఇంటికి వెళ్ళి మేపుకో అమ్మిన రోజు అమ్మదాం దసరా కదా రేపు వారం వెయ్యి ఓకేనా ఇక్కడ వచ్చేసి 3 పోతులు అనేది 40,000 కొన్నాడంట మన బాబాయ్ ఇక్కడ 30,000కి అనేది అడుగుతున్నారంట కానీ మార్కెటే లేదు కానీ పెట్టడమే రేట్ ఎక్కువ పెట్టాడు మన బాబాయ్ ఓకే ఇక్కడైతే మనకు మేకపోతులు అనేది చాలా వరకు ఆగిపోయాయి రేట్లు కూడా దగ్గర రేట్లే ఉన్నాయి మనకి పడ్డావు బాబాయ్ వస్తావు యూట్యూబ్లో వస్తావు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బ్యాచ్ అయితే ఆగిపోయి కొన్నారా అమ్మేటేనా అందరూ అమ్మేవాళ్ళే కొనేవాళ్ళు ఎవరు లేరేడా మార్కెట్లో కొనేవాళ్ళు లేరు ఇప్పుడు అడిగాను అనుకోండి నీ రేటా నీయా అడగలేదులే ఓకే ఇవి కూడా మనకి 6 months 5 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుందన్న లైవ్ వెయిట్ అయితే మనకి దగ్గర 15-16 కిలోలు ఈజీగా లైవ్ వెయిట్ వస్తాయి ఏం చెప్తున్నారో చూద్దాం పోతులా మరకలా పోతులా ఏం చెప్తున్నావా 15,000 మార్కెటే లేదు రేట్ ఎందుకు అంత చెప్పుకుంటున్నాం కొన్నారు మీరు కొనుంటారు ఏం చేద్దాం మార్కెట్ లేదు ఓకేనా ఇది వచ్చేసి మనకి ఎన్ని పిల్ల 12 పోతులు ఇవి జత ప్రైజ్ మనకి 15,000గా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కానీ మార్కెటే లేదు అడిగే వాళ్ళే లేరు అమ్మే వాళ్ళే ఉన్నారు కానీ కొన్న వాళ్ళు లేరు అడిగే వాళ్ళు అయితే లేరు మార్కెట్ అలా ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వీక్లో మనం అయితే నీట్గా చూపిద్దాం టైం అనేది కూడా బాగా లెంత్ అయితే వీడియో వచ్చింది మనకి ఓకే ఇంకా గొర్రెల వీడియో ఇంకా కటింగ్ పర్పస్ జీవాలు పెద్ద పొట్టేళ్ళు అవి తీయాలి టైం లేదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్